హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాతమ్మ రుచులు. ఈరోజు కారం కారంగా గుమగుమలాడే మొక్కజొన్న పొత్తుల సాతాలింపు చేస్తున్నాను. సాతాలింపుకి కావలసిన పదార్థాలు: మొక్కజొన్న పొత్తులు లేతవి ఒక 5 తీసుకున్నాను. బాగా కడిగి 2 అంగుళాల ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లి పేస్టు, గరం మసాలా, సాల్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చిటికెడు పంచదార, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి తాలింపుకి తీసుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులోని తాలింపు వేయాలి. తాలింపు వేసిన తర్వాత ఉల్లి పేస్ట్ వేయాలి. ఉల్లి పేస్ట్ వేసి కొంచెం కలిపి ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1/2 స్పూను, 1/2 టీ స్పూను, సాల్ట్, పసుపు వేసి కలపాలి. కారం 1.5 లేదా 2 టీ స్పూన్లు వేసుకోవచ్చు మీకు కావలసిన దాన్ని బట్టి. గరం మసాలా పొడి 1 టీ స్పూను, గరం మసాలా పొడి 1 టీ స్పూను. ఉల్లి వాసన పోయే వరకు వేగనివ్వాలి. ఆ వేగుతుండగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి కలిపాను. నేను చితక్కొట్టి వేసానండి, దంచి అల్లం వెల్లుల్లి దంచి వేసాను. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నా వేసుకోవచ్చు. అది కొంచెం వాసన అల్లం వెల్లుల్లి వాసన పోయే వరకు వేగాక పొత్తుల ముక్కలు శుభ్రం చేసుకుని పెట్టుకుంటాం కదా, కట్ చేసుకున్న పొత్తుల ముక్కలు అందులో వేసేసి బాగా కలపాలండి. కలిపి మూత పెట్టాలి. ఒకసారి మూత పెట్టి మళ్ళీ బాగా మసాలా పట్టేలా మరీ ఒకసారి కలుపుతూ మూత పెట్టి మళ్ళీ ఒకసారి కలిపి అప్పుడు 1 గ్లాస్ నీళ్లు పోయాలి. అందులో నీళ్లు పోసి అవి కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేశానండి. ఉడకడం కొంచెం టైం పడుతుంది కదా, అందుకని అప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టాలి. కుక్కర్ మీడియంలో పెట్టి ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అది కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. నేను ప్యాన్లో మూకుడులో చేశాను. నేను కుక్కర్లో అయితే ఇంక మార్చాల్సిన పని ఉండదు, దానిలోనే పెట్టుకోవచ్చు. కుక్కర్ మూత వచ్చాక తీసి చూసి అప్పుడు దగ్గరికి అయిపోయింది. అప్పుడు కొబ్బరి పాలు తీసుకుని ఉంచాం కదా, ఆ కొబ్బరి పాలను అందులో వేసి బాగా కలుపుతూ చిటికెడు పంచదార వేయాలండి. చిటికెడు కొద్దిగా ఒప్పించి పంచదార వేయాలి. కలిపి అలా ఉడకనివ్వాలి. ఉడుకుతూ ఉప్పు కారం అది ఏమైనా మనకు సరిపోయేవాళ్ళో చూసుకుని అవి సరి చేసుకోవాలి. దగ్గరికి అయిపోతుంది. ఒక 5-10 నిమిషాల లోపుగా దగ్గరికి అయిపోతుంది ఉడికిపోయి. స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇలా గిన్నెలోకి తీసుకుని గ్రేవీ ముంచుకుంటూ తినాలండి. ముక్కలు చాలా బాగుంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.